ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా మంత్రులు, అధికారులతో కలిసి బుధవారం దుబాయ్ చేరుకున్న సీఎం చంద్రబాబు తొలి రోజే పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అందులో భాగంగా శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో 100 కోట్ల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తామని రవి మీనన్ వెల్లడించారు. బుధవారం రాత్రి దుబాయ్లో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. హాజరైన వివిధ యుఏఈ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో ఉన్న వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. త్వరలో మరో 6 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలతో భేటీల్లో సీఎం ఆహ్వానించారు. ఇక సీఎం చంద్రబాబు రేపు దుబాయ్లో ప్రవాసాంధ్రులతో జరిపే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీర్ఘకాలం సీఎంగా ఉన్నప్పటికీ ఆయన గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతో సభ నిర్వహించడం ఇదే తొలిసారి. దీంతో దుబాయ్లో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, అటు టీడీపీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేశాయి. టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ఆధ్వర్యంలో దుబాయ్లో 5 ప్రతినిధులతో కూడిన బృందం ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. భారతీయ కాన్సులేట్ అధికారులు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు.